బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ కార్యాలయంలో వైస్ చైర్మన్ ఎన్నిక ఎలక్షన్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ ఎన్నికల్లో వైసీపీ నుండి టీడీపీలో చేరిన 8వ వార్డు కౌన్సిలర్ పఠాన్ నస్రిన్, 9వ వార్డు కౌన్సిలర్ యారట్టపల్లి శివకుమార్ రెడ్డిని టీడీపీ కౌన్సిలర్లతో పాటు వైసీపీ నుండి టీడీపీలోకి వెళ్లిన పలువురు వారికి మద్దతు పలికారు. ఎక్స్ అఫీషియస్ నెంబర్గా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డితో కలిపి 15 ఓట్లతో వారు ఇరువురు గెలుపొందారు. వైసీపీ తరఫున వైస్ చైర్మన్లుగా పోటీ చేసిన 12వ వార్డు కౌన్సిలర్ యానాది రెడ్డి, 16వ వార్డు కౌన్సిలర్ ప్రమీలమ్మ 6 ఓట్లు రావడంతో ఓటమి చెందారు. ఈ సందర్భంగా ఎలక్షన్ ఆఫీసర్ శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ మొదటి వైస్ చైర్మన్ గా యారట్టపల్లి శివకుమార్ రెడ్డి ఎన్నికయ్యారని తెలిపారు. రెండో వైస్ చైర్మన్ గా ఎన్నికకు వైసీపీ పార్టీ అభ్యర్థి బిట్రగుంట ప్రమీలమ్మ, టీడీపీ పార్టీ అభ్యర్థి పఠాన్ నస్రిన్ పోటీ పడగా 15 ఓట్లతో ఎంపికయ్యారని తెలిపారు. వైసీపీ పార్టీ బీ ఫామ్ తో పోటీ చేసిన అభ్యర్థులు ఓడిపోయారని తెలిపారు. బీ ఫామ్ ఇవ్వని ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలుపొందారని తెలిపారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ వైస్ చైర్మన్ ఎన్నికల్లో తమకు మద్దతు పలికిన కౌన్సిలర్లకు ధన్యవాదాలు తెలిపారు. రోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి వైస్ చైర్మన్స్గా ఎర్రటపల్లి శివకుమార్ రెడ్డి, అదేవిధంగా నస్రీన్ ఇద్దరిని ఎన్నుకోవడం జరిగింది. సో వాళ్ళకి అభినందనలు తెలుపుకుంటున్నాను. వాళ్ళని ప్రపోజ్ చేసి అదేవిధంగా ప్రతిపాదించిన ఇక్కడున్న అందరి కౌన్సిలర్లు కూడా అభినందనలు. మన ఎలక్షన్లో విప్ ఏమైనా పనిచేస్తుంది మేడం? యాక్చువల్గా ఎలక్షన్ ఆఫీసర్ గారు ఉన్నారు అక్కడ, ఆయనతో మాట్లాడే మేము మొత్తం ఇచ్చేసాము. విప్పులు అవన్నీ ఏమి ఇది లేదు. మామూలుగా ఏంటంటే వాళ్ళు ఏ ప్రొసీజర్ కింద వాళ్ళని ఎలక్ట్ చేసుకోవాలనుకున్నారో ఎటువంటి ఆటంకాలు లేకుండా అదే ప్రొసీజర్ కింద మనము ఎలక్ట్ చేసుకోవడం జరిగింది. మరి ఇండిపెండెంట్గా లేకపోతే టీడీపీ పార్టీ తరఫున మేడం? అంటే యాక్చువల్గా ఇప్పుడు పార్టీ తరఫున అదంతా ఏం లేదు. మామూలుగా వైస్ చైర్మన్లని ఎలక్ట్ చేసుకున్నాం. బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ వైస్ చైర్మన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి కందుకూరు యానారెడ్డి గారు, శ్రీమతి బిట్రగుంట ప్రమీలమ్మ గారు ఇద్దరు నామినేషన్లు వేశారు. ఈ ఇద్దరిలో నామినేషన్లు మేము ఓడిపోయినాం. అయినా మా పార్టీలో ఉండేవాళ్ళే మా పార్టీ తరఫున పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇండిపెండెంట్గా పోటీ చేశారు. ఆ ఇద్దరు కూడా మా వాళ్ళే, వాళ్ళిద్దరు గెలిచారు. ఒకటి వచ్చి ఎర్రపల్లి శివకుమార్ రెడ్డి, ఈ పఠాన్ నసీర్ అమ్మాయి ఇద్దరు గెలిచారు. అయినా వాళ్ళు ఈరోజు టీడీపీ పార్టీ సింబల్ మీద గెలవాల, వాళ్ళు ఇండిపెండెంట్గా గెలిచారు. అదే దమ్ము ధైర్యం వాళ్ళు కానీ ఉండుంటే టీడీపీ పార్టీ మీద సింబల్ మీద నిలబెట్టి